హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆయమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ కేక్ చూడడానికి పెద్దగా కనిపిస్తుంది కదా, కానీ దీని వెయిట్ జస్ట్ హాఫ్ కేజీ మాత్రమే. అలాగే ఇదైతే స్ట్రాబెరీ ఫ్లేవర్లో చేశాను, అది కూడా హార్ట్ షేప్లో. నేను ఈరోజు అయితే కొత్త ప్రీమిక్స్ యూస్ చేస్తున్నాను, గుడ్ రిచ్ది. నేను ఎప్పుడు ట్రోపోలైట్ ప్రీమిక్స్ అయితే యూస్ చేసేదాన్ని, నాకు ట్రోపోలైట్ ప్రీమిక్స్ దొరకలేదు ఇక్కడ, అందుకని నేను గుడ్ రిచ్ తెచ్చుకున్నాను. ఈ ప్రీమిక్స్ ఎలా వర్క్ చేస్తుంది, అంటే ఇబ్బంది ఏమైనా పెట్టిందా, నార్మల్గానే ఉన్నదా అనేది కూడా ఈ వీడియోలో అయితే చూద్దాము. నేను ఫస్ట్ అయితే హాఫ్ కేజీ కేక్ కోసం 1 కప్ ప్రీమిక్స్ అయితే తీసుకుంటున్నాను. 250 ml కప్తో 1 కప్ ప్రీమిక్స్ అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా, ఈ ప్రీమిక్స్లో కూడా షుగర్ అనేది క్రిస్టల్గా ఉందన్నమాట. నేను దగ్గరగా చూపిస్తాను చూడండి, ఇలాగా క్రిస్టల్గా ఉంది. ట్రోపోలైట్ ప్రీమిక్స్లో క్రిస్టల్గా ఉండదు, పౌడర్గానే ఉంటుందన్నమాట. అంటే దీంట్లో కూడా షుగర్ అనేది పౌడర్ లేకుండా ఇలా క్రిస్టల్గా ఉంది. 1 కప్ ప్రీమిక్స్ తీసుకున్నాక హాఫ్ కప్ వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ విస్కర్తో అంతా ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. నేను ప్రతిసారి చెప్తుంటాను కదా, వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ప్రీమిక్స్ని బట్టి వాటర్ క్వాంటిటీ కూడా చేంజ్ అవుతుంది అనేసి. ట్రోపోలైట్కి అయితే 1 కప్ మనం తీసుకున్నప్పుడు హాఫ్ కప్ వాటర్ ఒక 2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే సరిపోతుంది. దీనికి మాత్రం అంటే గుడ్ రిచ్ ప్రీమిక్స్కి మాత్రం దగ్గరగా 1 కప్ వరకు అయితే వాటర్ పట్టింది. అంటే 1 కప్ ప్రీమిక్స్ తీసుకుంటే 1 కప్ వరకు అయితే వాటర్ పట్టింది. చూసారు కదా, నేను హాఫ్ కప్ ఆల్రెడీ యాడ్ చేశాను. ఆ హాఫ్ కప్ వాటర్ సరిపోక మళ్ళీ ఇంకొక హాఫ్ కప్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ. పైగా ఇది చూసారు కదా, కన్సిస్టెన్సీ కూడా ఎలా ఉందంటే జెల్లీగా ఉందన్నమాట. మామూలుగా బ్యాటర్ కన్సిస్టెన్సీ లేకుండా ఫస్ట్ స్టార్టింగ్లో అలానే ఉంటుందండి. వాటర్ యాడ్ చేసే కొద్దీ నార్మల్గా అయితే అయింది. నేను అనుకున్నాను ఇది సక్సెస్ అవుతుందో లేదో, ఇదేంటి ఇలా ఉంది అనుకున్నాను. అంటే ట్రోపోలైట్ కన్సిస్టెన్సీ వేరుగా ఉంది, ఇది వేరుగా ఉందన్నమాట. ఇది కొంచెం ఫ్లఫీగా జెల్లీగా అలా ఉంది. సరే వస్తే వస్తుంది, లేకపోతే మిస్టేక్ అయితే ఏదన్నా తెలుస్తుంది కదా ఇక్కడ మిస్టేక్ చేసాము అనేసి అని అనుకొని నేనైతే మళ్ళీ స్టార్ట్ చేశాను మిక్స్ చేయడం. మనం స్ట్రాబెరీ ఫ్లేవర్ చేసుకుంటున్నాం కాబట్టి హాఫ్ టీ స్పూన్ వచ్చేసరికి స్ట్రాబెరీ ఫ్లేవర్ యాడ్ చేశాను. అలాగే 1 కప్ ప్రీమిక్స్ తీసుకున్నాం కదా, అందుకని 1 టీ స్పూన్ వచ్చేసరికి ఆయిల్ యాడ్ చేశాను. నేను హాఫ్ టీ స్పూన్తో వేసాను 2 సార్లు. మామూలుగా 1 టీ స్పూన్ ఉంటే 1 టీ స్పూన్తో ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. మళ్ళీ అన్నిటినీ చక్కగా ఇలా మిక్స్ అయ్యేలాగా మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను. కానీ ట్రోపోలైట్ ఏమో రన్నీగా ఉంటుంది, అంటే అదొక బ్యాటర్లా ఉంటుంది. ఇది మాత్రం జెల్లీలాగా ఉందన్నమాట టోటల్ మిక్స్ చేసాక కూడా. నెక్స్ట్ నేను టిన్ తీసుకొని ఆయిల్తో మొత్తం గ్రీస్ చేసుకుంటున్నాను. ఇలాంటి హార్ట్ షేప్ టిన్స్ తీసుకున్నప్పుడు కార్నర్స్ కూడా మనం అసలు మిస్ చేయకుండా మనం గ్రీస్ చేసుకోవాలి, లేకపోతే కేక్ బేస్ అనేది అంటుకుపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని అంతా పోర్ చేసుకొని ఇలా ట్యాప్ చేసుకోవాలి. దీన్ని ఇంకా ఎక్కువ ట్యాప్ చేసుకోవాలండి, లేకపోతే బబుల్స్ చాలా వస్తున్నాయి లోపల. నెక్స్ట్ మనం ఆల్రెడీ కేక్ చేస్తున్నామంటేనే ప్రీహీట్ పెట్టుకుంటాం కదా, ప్రీహీట్ చేసుకున్న బర్తన్లో ఈ కేక్ టిన్ పెట్టి 30 to 35 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. అవెన్లో అయినా ఎంతేనండి 160 degrees దగ్గర పైన కింద రాడ్స్ ఆన్ చేసి ప్రీహీట్ చేసుకొని ఆ తర్వాత పైన రాడ్ ఆఫ్ చేసేసి 160 degrees దగ్గర 30 మినిట్స్ వరకు అయితే మనం బేక్ చేసుకోవాలి అవెన్లో అయినా. నేను 30 మినిట్స్ తర్వాత చెక్ చేశాను. టూత్పిక్ ఇలా గుచ్చి చూస్తే నీట్గా అయితే బయటకు వచ్చింది. 30 మినిట్స్ కానీ 35 మినిట్స్ కానీ మనకు ఒకటే గుర్తండి, మన టూత్పిక్ గుచ్చి చూసినప్పుడు అది అనేది వెట్టి తగలకుండా డ్రైగా రావాలన్నమాట. అప్పుడు మన కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఒక 5 మినిట్స్ అటు ఇటు అవ్వచ్చు, కానీ ఇదే గుర్తు అనమాట, మన టూత్పిక్ అనేది క్లీన్గా బయటికి రావాలి. మన కేక్ని ఒక 20 మినిట్స్ పక్కకు వదిలేసాక ఆ తర్వాత నైఫ్ తీసుకొని ఇలా సైడ్స్ సపరేట్ చేస్తే మన కేక్ బేస్ అయితే టిన్ నుంచి సపరేట్ అయిపోతుంది. చూసారు కదా, చాలా బాగా బేక్ అయింది, చాలా బాగా పొంగింది, చాలా స్పంజీగా చాలా స్మూత్గా కూడా ఉందండి, చాలా బాగుంది. ప్రీమిక్స్ అయితే పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు, యూస్ చేయొచ్చు. నేను మళ్ళీ ఇక్కడ ఒక కొత్త ప్రయోగం అయితే చేశాను. నేను ఏదో చేద్దాం అనుకున్నాను, అది ఏదో అయింది. కానీ మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే ఇలాంటి ప్రయోగాలు ఏమైనా చేసినప్పుడు అది సక్సెస్ అవ్వని మీకు చెప్పడానికని నేను చూపిస్తున్నాను. నేను ఇక్కడ OHP షీట్ తీసుకొని చాక్లెట్ని ఆల్రెడీ మెల్ట్ చేసి పెట్టాను. నేను అనుకున్న డిజైన్ ప్రకారం నేనేమనుకున్నా అంటే ఒకవైపు అంతా కవర్ చేసి ఇంకోవైపు కప్పులది టాపర్ లాగా పెడదాము అనేసి. అందుకోసమని నేను OHP షీట్ తీసుకొని ఇలా ప్లేట్ మీద చాక్లెట్ మెల్ట్ చేసి వేసుకొని అది సెమీ సెట్ అయ్యాక, సెమీ సెట్ అంటే మనం టచ్ చేసినప్పుడు మన చేతికైతే అంటకూడదు కానీ గట్టి పడకూడదు అనమాట, దాన్ని సెమీ సెట్ అంటారు. ఆ టైంలో మనం ఏ కటర్ కావాలంటే ఆ కటర్ తీసుకొని మనం మార్క్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాక ఆ షేప్ అనేది మనకి వస్తుందన్నమాట. చూసారు కదా, మనం చాక్లెట్ మీద ఇలా వేలు పెట్టి టచ్ చేసామనుకోండి, చాక్లెట్ మన చేతికి అంటుతుంటే అది ఇంకా సెట్ అవ్వలేదు అని అర్థం. సో ఎడ్జెస్ చూసారా దాని చుట్టూతా, అదైతే సెమీ సెట్ అయినట్లు అర్థం అనమాట. నేను ఇది సెమీ సెట్ అయ్యాక ఇలా కపుల్ టాపర్స్ ఉంటాయి కదా, ఇవి వచ్చేసరికి ఫౌండెంట్ కోసం అయితే యూస్ చేస్తారండి. ఫౌండెంట్ మనం రోల్ చేసేసి దాని మీద మనం ప్రెస్ చేస్తే సేమ్ ఆ షేప్లో అనేది మనకు వస్తుంది. అది నేను చాక్లెట్ మీద ట్రై చేశాను. ఫౌండెంట్ అనేది ఏంటిది, మన చపాతీ పిండిలాగా స్మూత్గా ఉంటుంది, చాక్లెట్ అయితే హార్డ్గా ఉంటుంది కదా. పెట్టి ప్రెస్ చేయడం అయితే ప్రెస్ చేశాను, కానీ
తర్వాత అవి తీస్తున్నప్పుడు అవి రాలేదనమాట. అంటే షేప్ ఇరిగిపోయింది. సెమీ సెట్ అయినా సరే ఇది దాంట్లోకి ఇరక్కపోయిందనమాట. సో, ఇదైతే సక్సెస్ అవ్వలేదు. నేను అనుకున్నాను ఇలాగా చేద్దాం అనేసి. కానీ సక్సెస్ అయితే అవ్వలేదు. మీరు ట్రై చేయమాకండి. చాక్లెట్ వేస్ట్, టైము వేస్ట్ అందుకని నేను ముందుగానే చెప్తున్నాను. అంటే అవి ఫౌండెంట్ కటర్స్ కదా! అందుకని అంత డీప్‌గా వెళ్ళలేదు. మన స్టీల్‌లో కొంచెం షార్ప్‌గా ఉండే కటర్స్ ఉంటాయి. అవైతే ఈజీగా కట్ అవుతుందనమాట చాక్లెటు. కేక్ స్పాంజ్‌ని నేను 2 స్లైసెస్‌గా అయితే కట్ చేశాను. పైనున్న డోమ్ షేప్ అయితే తీసేశాను. తర్వాత 2 స్లైసెస్‌కి అయితే కట్ చేసి, తర్వాత వాటర్‌లో కొంచెం స్ట్రాబెర్రీ క్రష్ యాడ్ చేసేసి స్పంజింగ్ చేసుకుంటున్నాను. ఈ కేక్ బేస్ అయితే బ్రెడ్‌లా ఉందండి. చాలా స్మూత్‌గా ఉంది ట్రోపోలైట్‌తో కూడా పోల్చుకుంటే. నెక్స్ట్ అలాగే ఒక లేయర్ పెట్టేసి స్పంజింగ్ చేసుకున్నాక క్రీమ్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈ క్రీమ్ ఎక్కడి నుంచి వచ్చిందా అనుకుంటున్నారా? బ్లూ కలర్‌ది. జస్ట్ ఇంతకుముందు ఒక బెంటో కేక్ చేశాను. ఆ క్రీమ్ మిగిలిపోతే ఆ క్రీమ్ మధ్యలో యూజ్ చేస్తున్నాను. మిగిలిపోయిన క్రీమ్‌ని లేయర్స్‌లో కానీ, క్రమ్ కోటింగ్ కానీ యూజ్ చేయాలి కానీ, ఫైనల్ ఫినిషింగ్ మాత్రం యూజ్ చేయకూడదు. కొంచెం క్రీమ్ ఉంది కదా అనేసి అది లేయర్‌లో పెట్టేశాననమాట. అలాగే మధ్యలో మనకి ఎంత క్రీమ్ కావాలో అంత క్రీమ్‌ని ఫిల్ చేసుకొని, ప్యాలెట్ నైఫ్ తీసుకొని దాన్ని ఈవెన్ చేసుకోవాలి. ఈవెన్ చేసేటప్పుడు కూడా షేప్ అనేది మెయింటైన్ చేస్తూ రావాలి. ఈ హార్ట్ షేప్ మనం 3 లేయర్స్ యూజ్ చేసినా, 4 లేయర్స్ యూజ్ చేసినా షేప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వస్తే ఫైనల్ ఫినిషింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం స్ట్రాబెర్రీ కేక్ కాబట్టి చేసుకునేది కొంచెం స్ట్రాబెర్రీ ఫిల్లింగ్ తీసుకున్నాను. మనం ఏ ఫ్లేవర్ కేక్ చేసుకుంటే ఆ అన్ని ఫ్లేవర్స్ అయితే ఫిల్లింగ్స్ ఇప్పుడు అవైలబుల్‌గా ఉన్నాయి. మాలాస్‌వి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. దీనివల్ల కేక్ టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది. కేక్ కింద లేయర్‌ని పైన ఇలా ప్లేస్ చేస్తున్నాను. ఇలా టర్న్ చేసి ఇలా చేస్తే పైన ఫ్లాట్ బేస్ దొరుకుతుంది కాబట్టి ఫినిషింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మనం పైన లేయర్ పెట్టాక చేత్తో ఇలా ప్రెస్ చేస్తే ఈవెన్‌గా ఉంటుంది. అంటే హైట్‌గా లేవకుండా మిడిల్‌లో. తర్వాత పైన లేయర్‌ని కూడా స్పంజింగ్ చేసుకున్నాక నేను కొంచెం క్రీమ్ తీసుకొని క్రమ్ కోటింగ్ అయితే చేస్తున్నాను. క్రమ్ కోటింగ్ చేశాక టైం ఉంటే మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. టైం ఉంటే కదండీ, టైం తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి ఒక 10 మినిట్స్ పాటు. ఎందుకంటే చక్కగా అది కూల్ అయిందనుకోండి, ఫైనల్ ఫినిషింగ్ చేసేటప్పుడు క్రీమ్ అనేది త్వరగా మెల్ట్ అవ్వకుండా, అలాగే ఫినిషింగ్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. నేనిక్కడ మనకి ఎక్కడైతే కర్వ్ ఉంటుంది కదా హార్ట్ షేప్‌లో, అక్కడ కొంచెం వీ షేప్‌లా కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ కర్వ్ అనేది క్లియర్‌గా తెలుస్తుంది. ఆ మిగిలిన పీస్‌ని నేను తిన్నాను. చాలా టేస్టీగా అయితే ఉంది కేక్. తర్వాత మనం ఎక్కడైతే కట్ చేసామో అక్కడ కూడా క్రీమ్ పెట్టేసి మామూలుగా క్రమ్ కోటింగ్‌లా చేసేయాలి. ఎందుకంటే మనం అక్కడ కట్ చేసినప్పుడు క్రమ్స్ అయితే వస్తాయి కదా, అవి రాకుండా అలాగా చేసేసి తర్వాత కేక్ బోర్డ్ కూడా కాటన్ క్లాత్ తీసుకొని క్లీన్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. ఆ తర్వాత 10 మినిట్స్ తర్వాత తీసుకొని ఫైనల్ ఫినిషింగ్ అయితే చేస్తున్నాను. సేమ్ పైపింగ్ బ్యాగ్‌లో క్రీమ్ తీసుకొని ఇలా చుట్టూగా వేసుకుంటున్నాను అనమాట. ఇలా పైపింగ్ బ్యాగ్ హెల్ప్‌తో వేసుకుంటే ఏంటంటే షేప్ మిస్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మనకు ఫినిషింగ్ చేసేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. పైన కూడా కొంచెం క్రీమ్ తీసుకొని ఫస్ట్ పైనంతా క్రీమ్‌ని స్ప్రెడ్ చేసి, అలాగే సైడ్ కూడా ప్యాలెట్ నైఫ్‌ని ఇలాగ 90 డిగ్రీస్‌లో పెట్టుకొని, స్లాంట్‌గా పెట్టొద్దు, స్ట్రైట్‌గా పెట్టుకొని ఎక్స్ట్రా వచ్చిన క్రీమ్ అంతా తీసేస్తూ దానికి సరిపడట్టుగా క్రీమ్‌ని స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే బిగినర్స్ అనుకోండి, అంటే కొత్తగా కేక్స్ ట్రై చేసే వాళ్ళైతే క్రీమ్ అయితే ఎక్కువ పెట్టండి. ఎక్కువ పెట్టినప్పుడే ఫినిషింగ్ ఎలా చేయాలనేది అర్థమవుతుందనమాట. ఇప్పుడు నేనైతే చాలా తక్కువగానే యూజ్ చేస్తాను క్రీమ్. అంటే నేను యూజ్ చేసేటప్పుడు క్రీమ్ బేస్ కూడా కనిపిస్తుంది. అలా బిగినర్స్ చేశారే అనుకోండి, ఫినిషింగ్ చేయడం కష్టమవుతుంది. స్టార్టింగ్‌లో ఎక్కువ క్రీమ్ పెట్టేసి ఫినిషింగ్ మనకు వస్తుంది, మనం అంటే షేప్ ఇవ్వగలుగుతున్నాము అనుకున్నప్పుడు మీరు తక్కువ క్రీమ్‌నైనా ట్రై చేయొచ్చు. నేను స్క్రాపర్ తీసుకొని, అంటే ప్యాలెట్ నైఫ్‌తో క్రీమ్‌ని ఈవెన్‌గా అన్నాక స్క్రాపర్ తీసుకొని ఇలా స్క్రాప్ చేశాను. స్క్రాపర్ కొంచెం వెట్‌గా కనిపిస్తుంది. నోటీస్ చేశారా? మనం విపింగ్ క్రీమ్‌తో వర్క్ చేసేటప్పుడు మధ్యలో మనం యూజ్ చేసే ప్యాలెట్ నైఫ్ కానీ, ఈ స్క్రాపర్‌ని కానీ జస్ట్ వాటర్ అలా పెట్టి తీసి ఫినిషింగ్ చేస్తే వర్క్ ఈజీ అవుతుంది, త్వరగా కూడా అయిపోతుందనమాట. షేప్ అనేది మెయింటైన్ చేస్తూ ట్రై చేయండి, షేప్ పోకుండా. తర్వాత నేను ఈ ఫ్లెక్సిబుల్ది ఈ కోంబ్ స్క్రాపర్ ఉంటుంది కదా, అది తీసుకొని లైన్స్ అయితే వేస్తున్నాను. చూసారు కదా, మన బేస్ కూడా కనిపిస్తుంది. అంత తక్కువ క్రీమ్ అయితే నేను యూజ్ చేస్తాను. కానీ స్టార్టింగ్ స్టేజ్లో మాత్రం మనం చాలా ఎక్కువ క్రీమ్ పెడితేనే అసలు ఫినిషింగ్ ఎలా చేయాలి, ఎలా మనం ప్యాలెట్ నైఫ్ తిప్పాలి అనేది అంతా అర్థమవుతుంది అనమాట. క్రీమ్ లేనిది మనం ఏం చేయలేం కదా. తర్వాత సైడ్ క్లీన్ చేసుకున్నాక పైన కూడా క్లీన్ చేసుకొని నేను ప్యాలెట్ నైఫ్తో ఇలా టెక్స్చర్ ఎఫెక్ట్ అయితే వేస్తున్నాను. ఏం లేదని జస్ట్ మన ప్యాలెట్ నైఫ్ని ఇలా ట్యాప్ చేయడమే. ట్యాప్ చేస్తే అదొక ఎఫెక్ట్ లాగా మనకి క్రియేట్ అవుతుంది అనమాట. పైన సర్ఫేస్ అంతా సేమ్ నేను ఇదే ఎఫెక్ట్ అయితే ఇస్తున్నాను. తర్వాత అడుగున కొంచెం అక్కడక్కడైతే క్రీమ్ కొంచెం తక్కువైంది కదా, మీరు అడుగున బోర్డర్ వేసుకునే పని అయితే అలా క్రీమ్ తక్కువైనా నో ప్రాబ్లం అండి. ఎందుకంటే బోర్డర్ వస్తుంది కాబట్టి కవర్ అయిపోతుంది. లేకపోతే అక్కడ కూడా క్రీమ్ మళ్ళీ ఇంకోసారి పెట్టుకొని మీరైతే ఫినిషింగ్ చేసుకోవాల్సి ఉంటుంది బోర్డర్ లేకపోతే. తర్వాత నేను N1 నోజల్ తీసుకొని పింక్ విపింగ్ క్రీమ్ రెడీ చేసుకొని ఇలా చిన్న చిన్న రోజ్ హెడ్స్ అయితే వేస్తున్నాను. అది ఒక సైడ్ మాత్రమే వేస్తున్నాను, ఒక సైడ్ కర్వ్కి మాత్రమే ఇలాగా చిన్న చిన్న రోజ్ హెడ్స్ అయితే వేస్తున్నాను.
పైగా వ్యాలంటైన్స్ డే కూడా వస్తుంది కదా! వ్యాలంటైన్స్ డే అంటే చాలామంది కేక్స్ కట్ చేసే అలవాటు ఉంటుంది. మన ఇంట్లో అయితే లేదులెండి. వ్యాలంటైన్స్ డే అంటే ఓన్లీ లవర్స్ డే అని కాదండి. మనం ఇష్టపడే వాళ్ళని, మనల్ని ఇష్టపడే వాళ్ళని అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే డేనే ఇది. అంటే అది మన ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చండి. అంతేగాని జస్ట్ ఇది లవర్స్ డే అనేసి మనం సృష్టించుకున్నదే కానీ ఇదంతా ఏమీ లేదు. తర్వాత ఆ ఎన్వర్ నోజిల్‌తోనే నేనిలా స్టార్స్‌లా పెట్టుకున్నాను. తర్వాత 5502 నోజిల్‌లో కొంచెం వైట్ విప్పింగ్ క్రీమ్ ఫిల్ చేసుకొని ఇలా ఫ్లవర్స్ లాగా అక్కడక్కడైతే ఫిల్ చేస్తున్నాను. ఎక్కడైతే గ్యాప్‌లా ఉందో అక్కడైతే పెట్టేస్తున్నాననమాట. ఇలా ఒక సైడ్ అంతా డిజైన్ వచ్చేలాగా చూసుకున్నాను. మనం ఇందాక చాక్లెట్‌తో ఒక ప్రయోగం చేశామే, అదంతా ఈ ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా! అక్కడ ఈ కప్పుల్ని పెడదాం అనేసి నేను అనుకున్నాననమాట. అది అటర్ ఫ్లాప్ అయింది. అలాగే ఈ వ్యాలంటైన్స్ డేని ఫ్యామిలీ మొత్తం కూడా కలిపి సెలబ్రేట్ చేసుకోవచ్చండి. ఎవరైనా కేక్స్ కట్ చేసేవాళ్ళు అలాగా అలవాటు ఉంటే చక్కగా ఇలా ఇంట్లోనే కేక్స్ అయితే బేక్ చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి అయితే కట్ చేసుకోవచ్చు. తర్వాత మిగిలిపోయిన ఈ పింక్, వైట్ క్రీమ్‌ని చిన్న స్టార్ నోజులు పెట్టేసి దాంట్లో ఫిల్ చేసి కిందంతా ఇలా బార్డర్ ఇస్తున్నాను. నేను చెప్పాను కదా! చూసారు కదా! అక్కడైతే క్రీమ్ సరిగా లేదు. మనం బార్డర్ పెట్టేయడం వలన అక్కడ ఫిల్ అయిపోయింది. ఒకవేళ మన కేక్ డిజైన్‌లో మనం బార్డర్ వేయట్లేదే అనుకోండి, ఖచ్చితంగా క్లీన్ చేయాల్సిందే. అక్కడ మాత్రం మళ్ళీ క్రీమ్ ఫిల్ చేసి మళ్ళీ మనం స్క్రాప్ చేసి ఫినిషింగ్ చేసుకోవాల్సిందే. ఇలాగా బార్డర్ కూడా కంప్లీట్‌గా ఇచ్చేసాను. నెక్స్ట్ కొంచెం గ్రీన్ కలర్ క్రీమ్ తీసుకొని పైపింగ్ బ్యాగ్‌కి వీ కట్ పెట్టుకొని ఇలా లీవ్స్ లాగా వేస్తున్నాను. ఒకప్పుడు నేను కూడా వ్యాలంటైన్స్ డే అంటే లవర్స్ డేనేమో అనుకునేదాన్ని. కానీ నా ఫ్రెండ్ ఒకటి ఉండేది వాణి అనేసి. తనేంటంటే ఒకసారి వ్యాలెన్స్ డే రోజున నాకు ఒక చాక్లెట్ అని గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చిందనమాట. ఇదేంటే నువ్వు నాకు ఇచ్చావు అని అంటే అప్పుడు చెప్తుందనమాట, ఇది ఫ్యామిలీ మెంబర్స్ కానీ మనల్ని ఇష్టపడే వాళ్ళని కానీ మనం ఇష్టపడే వాళ్ళకి కానీ ఎవరైనా కలిపి సెలబ్రేట్ చేసుకునేదే లవర్స్ డే అని కాదే పిచ్చి మొఖం అనేసి నాకు అప్పుడు చెప్పిందనమాట. మీరందరూ కూడా నాకు ఫ్యామిలీ మెంబర్సే. ఈ ఫ్యామిలీ మెంబర్స్‌లో బోల్డ్ ఎంతమంది సిస్టర్స్ ఉన్నారు, బోల్డ్ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. మీ అందరికి కూడా నా తరపు నుండి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. తర్వాత ఇలా లీవ్స్ వేసుకున్నాక నేను ఈ గోల్డెన్ కలర్ మల్టీ సైజ్ బాల్స్ తీసుకొని, అంటే ఇవి డిఫరెంట్ సైజెస్‌లో ఉంటాయన్నమాట, చిన్నవి పెద్దవి లాగా. ఇంకోవైపు కర్వ్ ఉంది కదా, అటు సైడ్ అంతా ఇలాగా వేసేస్తున్నానన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. అన్నట్టు ఇంకో విషయం ఏంటంటే పైన మనం టెక్స్చర్ ఎఫెక్ట్ ఇచ్చాం కదా, అదనేది మనం ఫినిషింగ్ చేసుకున్న వెంటనే ఇవ్వాలన్నమాట. మనం ఫినిషింగ్ చేసుకొని కాసేపు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత ట్యాప్ చేసామనుకోండి అస్సలు బాగోదన్నమాట. అంటే మంచిగా ఉండదు, అస్సలు బాగోదన్నమాట. క్రీమ్ విరిగిపోయినట్లు ఉంటుందన్నమాట. ఇలాగ కేక్ రెడీ చేసుకున్నాక మనకి ఏ ట్యాగ్ నచ్చితే, అంటే బర్త్డే అయితే బర్త్డే ట్యాగ్, లేకపోతే యానివర్సరీ అయితే యానివర్సరీ ట్యాగ్, అలా ఏదైనా పెట్టుకొని, అలాగే ఇప్పుడు ప్రతి అకేషన్కి ట్యాగ్స్ అయితే వస్తున్నాయి. అలాగా మనకి ఆ అకేషన్ తగ్గట్టుగా ట్యాగ్ పెట్టుకొని సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇందాక నేను చాక్లెట్తో హార్ట్స్ అయితే చేశాను కదా, ఆ హార్ట్ని ఒకటి ఇక్కడ ప్లేస్ చేద్దాం అనుకున్న చాక్లెట్ హార్ట్ని ఇలాగా కొంచెం పైకి ఇలా ఉన్నట్టుగా స్లాంట్గా పెడదాం అనేసి దానికి వెనక సపోర్ట్గా ఒక డ్రాప్ అలాగా క్రీమ్ పెట్టేసి ఇలా పెట్టేశాను అనమాట. తర్వాత మిగిలిపోయినవి కూడా అక్కడక్కడ సెట్ చేద్దామా అనుకున్నా కానీ వద్దులే బాగోదు అనేసి సెట్ చేయలేదు. ఇలాగా రెడీ అయితే చేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ డిజైన్ అయితే. నేను దీని వెయిట్ కూడా మీకు చూపిస్తాను ఎంత వెయిట్ వచ్చిందనేది. మనకు చూడడానికి అయితే కొంచెం పెద్దగా కనిపిస్తుంది కదా. ఫైనల్గా మన కేక్ అయితే రెడీ అయిపోయిందండి. అకేషన్కి తగ్గట్టుగా మనమైతే కేక్ని రెడీ చేసుకోవచ్చు. ఎవరికన్నా నచ్చితే ఈ వ్యాలంటైన్స్ డేకి అయితే మీరు ఇంట్లో ఈజీగా నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో అలాగ మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను వెయిట్ చూపిస్తాను చూడండి. ఈ కేక్ వెయిట్ వచ్చేసరికి 546 గ్రామ్స్ అయితే ఉంది. మనం బోర్డ్ కూడా కొంచెం పెద్దదే తీసుకున్నాం కదా, 1/2 kg ఇంత అయితే సరిపోతుందండి. చక్కగా చూసారు కదా, చూడడానికి ఏమో చాలా పెద్దగా కనిపిస్తుంది, వెయిట్ మాత్రం చాలా తక్కువ. చక్కగా ట్రై చేయండి, ఇంట్లోనూ చేసుకోవచ్చు. ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా గిఫ్టింగ్ పర్పస్గా కూడా మనం ఈ కేక్ని గిఫ్ట్ చేయొచ్చు. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.